ఫీటల్ మూవ్మెంట్స్ ని ఎలా కౌంట్ చేయాలి అని అడుగుతారు. సో యూజువల్లీ ఫీటల్ మూవ్మెంట్స్ అనేది ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళలో 6th month వస్తున్నప్పుడే దే కెన్ ఫీల్ ద మూవ్మెంట్స్. బేబీ మూవ్మెంట్స్ ని ఫీల్ అవ్వడాన్ని మనం క్విక్కనింగ్ అంటాము. అండ్ సెకండ్ డెలివరీ, థర్డ్ డెలివరీ వాళ్ళలో కొంచెం అర్లీగా, ఒక 2 to 3 weeks అర్లీగా ఫీల్ అవ్వచ్చు మూవ్మెంట్స్ ని. సో ఈ మూవ్మెంట్స్ అనేవి 24 hours ఉండాల్సినంత అవసరం లేదు, బికాస్ బేబీ కూడా స్లీప్ పొజిషన్ లో ఉంటారు కాబట్టి. వెన్ ఎవర్ మీకు బేబీ మూవ్మెంట్స్ తగ్గాయి అని డౌట్ వచ్చినప్పుడు ఆఫ్టర్ యువర్ లంచ్ ఇలా ఒక చైర్ లో కూర్చొని ఒక 1 hour మీరు బేబీ మూవ్మెంట్స్ ని కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 1 hour లో హ్యాపీలీ ప్రొడక్టివ్ గా 2 మూవ్మెంట్స్ ఉన్నా సరే బేబీ ఈజ్ ఫైన్ అండ్ హెల్దీ అని అనుకోవచ్చు. సో 24 hours మానిటరింగ్ కష్టం కాబట్టి యూజువల్లీ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ ఒక 1 hour కౌంట్ చేసుకుంటే ఆ 1 hour లో మీకు 2 మూవ్మెంట్స్ ఉన్నా సరే దట్ ఈస్ గుడ్ ఫీటల్ కిక్ కౌంట్.